పరిస్థితిలాగే లేదా ప్రపంచంలో మిగిలిన చోట్ల ఎలా ఉందో అదే పరిస్థితిని మన రాష్ట్రం కూడా ఎదుర్కొంటుంది. అయితే ఒక్కటే తేడా ఏంటంటే మిగిలిన ప్రభుత్వాలతో ఎక్కడ పోల్చినా ది బెస్ట్ ఆఫ్ దెమ్ ప్రపంచంలో ఎక్కడున్నా అంటే ఒక ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగులు, అధికారుల వ్యవస్థ, ఉద్యోగుల వ్యవస్థ, దానికి నాయకత్వం వహించే రాజకీయ నాయకత్వం ఒక సమన్వయంతో ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన విధానాలు వాటిని అమలు చేయడం, ఈ ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నుంచి కూడా ది బెస్ట్ ఆఫ్ ది ఎవరన్నా ప్రభుత్వాలు అంటే వాటితో పాటు అడుగులేస్తున్న విషయం గత సంవత్సరం కోవిడ్ వచ్చినప్పటి నుంచి, ఆ పరిస్థితి మొదలైనప్పటి నుంచి మనం డీల్ చేస్తున్న పద్ధతిలో అది తేటతెల్లమైంది. అలాగే రెండో దఫా అది ఇప్పుడు మళ్ళీ విరుచుకుపడ్డాక కూడా దాన్ని ఎదుర్కోవడంలో ముందుంది చాలా రాష్ట్రాల కంటే మన దేశంలో. అలాగే బయట దేశాలతో పోలిస్తే చాలా దేశాల కంటే కూడా మెరుగైన పనితీరు కనపరిచిందని చెప్పుకోవడంలో మనం ఎలాంటి ఇది కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత మెరుగైన పర్ఫార్మెన్స్ చూపించింది కాబట్టి మన ప్రభుత్వం కానీ దానికి దన్నుగా ఉండి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండడంలో అధికార యంత్రాంగం కానీ, ఉద్యోగులు కానీ, ఫ్రంట్ లైన్ వారియర్స్, వర్కర్స్ కానీ చేస్తున్న పనితీరు చూస్తే ఒక లైన్ ఆఫ్ వర్టికల్ కోఆర్డినేషన్ పై నుంచి కింది వరకు కూడా బాగా ఉన్నందువల్లే అది సాధ్యమైంది. మరి ఇంత జరుగుతున్న రోజు వస్తున్న కేసులు ఆందోళనకరంగా లేదా కంట్రోల్లో లేని నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి వ్యవస్థ కూడా, సిస్టమ్ కూడా వచ్చింది అంటే దానికి కారణం ఆ రోగానికి ఉన్న వేగం అనండి, ఆ వైరస్కు ఉన్న వేగం అనండి, దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న సర్వశక్తులు మన దగ్గర లేకపోవడం, స్టేట్ దగ్గర ఉన్న పరిమితులకు లోబడి ఖచ్చితంగా బెస్ట్ ఎఫర్ట్స్ అయితే చేస్తూ వచ్చింది. అది ప్రజలకు కూడా తెలుసు. ఇలాగే ఇప్పుడు జరుగుతున్న దీంట్లో కూడా మనం వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో చూస్తే, కానీ ఈరోజు మన రాష్ట్రంలో ప్రధాన అపోజిషన్గా ప్రతిపక్షంగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్ ఈరోజు జరిగిందట జూమ్ కాన్ఫరెన్స్లో. మామూలుగానే ఆయన దాని అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో ఉండరు, ఆయన ప్రవాసాంధ్రుడుగా ఆయన పక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటారు. అక్కడ కూర్చొని అక్కడ నుంచి ఆయన పత్రాలు జారీ చేస్తుంటారు, ఉపదేశాలు ఇస్తుంటారు. అలాగే జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తనకు ఏమేమి చెప్పాలి, ఏమేమి అనాలనుకుంటున్నారో ప్రతిదీ పొలిటిసైజ్ చేసేసి మాట్లాడుతుంటారు. అందులో భాగంగానే ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడినట్టున్నారు 4 o'clock. అందులో ఆయన అబ్జర్వేషన్స్ రెండింటిని అయితే ప్రస్తావించక తప్పదు. కించిత్ బాధతో కూడా ఆయన నుంచి సర్టిఫికెట్లు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఈ ప్రభుత్వానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్సీపీకి కానీ. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత ఆ వియోగంతో ఆయన మానసిక పరిస్థితి రోజు రోజుకు ఎలా దిగజారిపోతుందో, మొత్తం దిగజారిపోయిందో కూడా అందరం గమనించాం. తర్వాత తగిలిన వరుస దెబ్బలతో ఆయన ఎలా తయారైంది కూడా అందరం గమనించాం. వరుస దెబ్బలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, నిన్న తిరుపతి ఉప ఎన్నిక కూడా. ఈ సమయంలో ఖచ్చితంగా ఓ ప్రతిపక్షంగా
ఆయనకు పూర్తిగా హక్కు ఉంది, ఆయనకు ఆయన పార్టీకి. రాష్ట్రంలో ఇప్పుడున్న విపత్తు పరిస్థితి, ఈ విపత్కర పరిస్థితి, కరోనా ఈ పరిస్థితి విషమించి రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా రివ్యూ చేయాలి, కాంక్రీట్ సజెషన్స్ ఇవ్వాలి, లోటుపాట్లు ఎత్తి చూపాలి. ఆయన ఎత్తి చూపింది బాగా కనపడుతున్నది వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ గురించి ఆయన ఎక్కువ మాట్లాడారు. ఎందుకు వ్యాక్సిన్ చేయట్లా, ఎందుకు దీని గురించి రాష్ట్రం పట్టించుకోవట్లా, అసలు గాలికి వదిలేశారు, క్యాబినెట్లో దీని గురించి అసలు పెద్ద చర్చించలేదు, దాని అజెండాలో మెయిన్ పాయింట్ చేసుకోలేదు అని సన్నాయి నొప్పులు ఒక పక్కన అంటూనే మేము ఏదైనా చెప్తున్నా కూడా వినే పరిస్థితి లేదు అని. మీరు చెప్తున్నవి ఏమైనా రెలవెంట్గా ఉంటే ఒక ప్రతిపక్షంగా, ఇదిగో మీ దగ్గర ఇవి చేస్తే మీరు ఇది బాగా చేయొచ్చు అని ఏదైనా చెప్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే తీసుకుంటుంది, మీ ప్రభుత్వం అయితే తీసుకునేది కాదులే, సహించేది కూడా కాదు, మీరు మాకు చెప్పడానికి అనేది. మా ముఖ్యమంత్రి గారు అయితే ఖచ్చితంగా దాన్ని పాజిటివ్ స్పిరిట్తోనే తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరన్న వ్యాక్సినేషను, మీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర మీకుండి, మీరంటున్న మీ భాషలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా కూడా ఉన్న మీకు ఈ వ్యాక్సిన్ తయారీ కానీ, ఇండియాలో వ్యాక్సినేషన్ కానీ ఎవరి కంట్రోల్లో ఉందో తెలియదా మీకు? ఆ మాత్రం పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఉన్న విషయం మీకు తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మనకు కనీసం రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ చేయగలిగిన కెపాసిటీ మనకుంది. ఆ లెక్కన అసలు 45 years 30 daysలో పూర్తి కొట్టేసేయచ్చు, 2-3 నెలల్లో కంప్లీట్ చేసేయచ్చు. కానీ వ్యాక్సిన్ ఎవరి దగ్గర ఉంది? చిన్న పిల్లలకు తెలుసు, పత్రికలు చదువుతున్న వాళ్ళకి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలిసిందే. ఈ దేశంలో తయారు చేసేవి 2, ఇప్పుడేదో స్పుత్నిక్ అదిగానే మొదలైతే కొంత వస్తుంది. కానీ ఈ 2 కంపెనీలకు సంబంధించిన టోటల్ ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషన్, ఎంటైర్ థింగ్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ మానిటర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో దానికి సంబంధించినంతవరకు అన్ని స్టేట్స్ దాని మీద డిపెండ్ కావాల్సిందే. సహజంగా ఏపీ కూడా, మన ఆంధ్రప్రదేశ్ కూడా మన రిక్వైర్మెంట్ ఎప్పుడో పెట్టాం. నేను ఈ ఫర్దర్ రిక్వైర్డ్ కనుక్కుంటే అధికారులతో మాట్లాడితే మనం కూడా కంపెనీలకు పెట్టాం, అయ్యా మాకు 4 కోట్ల పైన వ్యాక్సిన్ కావాలి. అది ఇంటెంట్ లాగా పెట్టుకుంటే దాని కంట్రోల్ అయితే సెంటర్ చేతిలో ఉంది. 50% సెంటర్కి పోవాలి, మిగిలిన రిమైనింగ్ 50% ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. దీని ప్రకారము ఆ కంపెనీలు రాష్ట్రాలకు ఇస్తున్నాయి. ఉదాహరణకు మనం 9 lakh ఏదో మన ఇది శాంక్షన్ చేస్తే ఈ మంత్కు మేక్ 9 lakhs ఇచ్చినట్టున్నారు. దానికి అక్కడ నుంచి కాస్ట్ ఎంతో వాళ్ళు పంపిస్తే గవర్నమెంట్ నుంచి అమౌంట్ రెమిట్ చేస్తే ఆ వ్యాక్సిన్లు వస్తాయి, వేయాలి. ఇంత ప్లెయిన్గా స్ట్రెయిట్గా ఉన్న ట్రాన్సాక్షన్ ఇది. గందరగోళం కాదు, హోర్డింగ్కి అవకాశం లేదు. ఇదేదో మార్కెట్లో 100 కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తా అంటే ఏమైంది మీరు ఎందుకు తీసుకురావాలని అనడానికి ఖచ్చితంగా ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు, ఆ 2 కంపెనీల నుంచి తీసుకురావాలి. కానీ గమనిస్తూనే ఉన్నాము గత 10 రోజులుగా వ్యాక్సిన్ ఎందుకు వేయట్లే, 16 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు వేయరు, 18 వాళ్ళకి ఎందుకు వేయరు? ఎవరిని అడుగుతున్నారు? మీరు మొన్నటి వరకు పార్ట్నరే కదా సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ దాంట్లో వెళ్ళి మాట్లాడచ్చు కదా, లెటర్స్ రాయండి. కానీ స్టేట్ గవర్నమెంట్ హౌ కెన్ యూ బ్లేమ్? పైగా దీని మీద ఏమైనా ఎఫర్ట్స్ పెట్టట్లేదా? స్టేట్ నుంచి లెటర్స్ రాయట్లేదా? అఫీషియల్ లెవెల్లో కరెస్పాండెన్స్ జరుగుతుంది. పొలిటికల్గా ముఖ్యమంత్రి గారు కూడా లెటర్స్ రాస్తున్నారు. దెర్ ఆర్ 2 angles. ఒకటి, పాన్ ఇండియా మొత్తంగా చూసుకోవాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఓ లైన్ ఆఫ్ దీంట్లో పోతుంది, అలాగే చేయాలి. సెకండ్ థింగ్ ఈజ్ ప్రియారిటీస్లో ఎక్కడన్నా అటు ఇటు ఉంటే అయ్యా ఈ స్టేట్కు మాకు అవసరమని మన పొలిటికల్గా మనము లైజాంగ్ చేయడము, అఫీషియల్స్ నుంచి చేయడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎప్పుడూ ఉండేది. సో ఈ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో కానీ, ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో కానీ, అధికారుల కంట్రోల్లో కానీ లేని వ్యాక్సిన్ గురించి ఏ పర్పస్ ఆశించి, ఏ దురుద్దేశంతో ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు ఎదుటివాడు నవ్వుకుంటాడు, మొహం మీద ఉమ్మేస్తాడని ఉండాలిగా. అవకాశం ఏదైనా కన్ఫ్యూజన్ కన్నా అంటే నువ్వు కన్ఫ్యూజన్ చేసిన అర్థం ఉంటుంది.
ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా, ఉండేది 2 కంపెనీలు. ఇప్పుడు ఏమైనా ఆ కంపెనీల తరపున ఏమైనా ఒకళ్ళతో పుచ్చుకుంటే వాళ్ళతో మాట్లాడి ఇప్పించి వద్దన్నామా? క్యాబినెట్లో దీన్ని ఎన్నో అంశంగా చర్చించారో, లేదంటే ఎంత ఖర్చు పెట్టారో, ఇంతకు ఎందుకు ప్రిపేర్ కారా, ఇంతకంటే ఎక్కువ మీరు చేయొచ్చు కదా. అసలు ఎన్ని వ్యాక్సిన్లు మీరు తెచ్చిస్తే అంతా పే చేయడానికి స్టేట్ రెడీగా ఉంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యము, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమము తప్ప మరో ధ్యాస జగన్మోహన్ రెడ్డి గారికి లేదనే విషయం ఆయన అధికారంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి ప్రతి క్షణం అది ప్రదర్శిస్తూనే ఉన్నారు, ఈరోజు కూడా. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు రోజు ఆయన ఏది అనాలనుకుంటున్నారో, ఏది చేస్తున్నారో ఆయన వెనకుండే అనుచరగను, ఆ వెనక ఉండే తప్పుడు మీడియా, వీళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మేము దాన్ని ఖండిస్తూనే ఉండాలి. ఇదే రోజు తతంగం అయిపోయింది. అలాగే దీని గురించి పట్టించుకోవట్లేదంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశంలో తొలిసారి కోవిడ్ దీనికి గురైతే ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొచ్చి, ఆరోగ్యశ్రీ అంటే ఏదో 20%, 30% కాదు, 50% కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం తాను వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇంక్రీజ్ చేశారో లిమిట్, సంవత్సరానికి వార్షిక ఆదాయం 5 లక్షలు అంటే 40,000 రూపాయల వరకు ఆదాయం వచ్చినా, ఇన్కమ్ వచ్చినా నెలవారీ, దే ఆర్ ఎలిజిబుల్. అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ రాష్ట్ర జనాభాలో ఆరోగ్యశ్రీ కింద కవర్ కింద ఉన్నారు. వాట్ ఏ గవర్నమెంట్ కెన్ డూ, ఈ ట్రీట్మెంట్ బరువు లేకుండా దాన్ని సపోర్ట్ ఇవ్వడం, అది తను ఇస్తుంది. 90% జనాభాకు దేశంలో ఏ రాష్ట్రము ఇప్పుడిప్పుడు మొదలుపెట్టినాయి కొన్ని రాష్ట్రాలు, కానీ ఫస్ట్ ముందుకు వచ్చింది ఏపీనే, దాన్ని మొత్తంగా తీసుకొచ్చింది. అలాగే ఆల్మోస్ట్ 90% హాస్పిటల్స్ని దీని కిందికి తీసుకొచ్చేసి ట్రీట్మెంట్ అక్కడ ఇస్తే రేట్లు ఫిక్స్, గవర్నమెంట్ కింద వచ్చినవి ఆరోగ్యశ్రీ కింద గవర్నమెంట్ పే చేసేవి చేయగా, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు, ఎవరైతే మిగిలిన వాళ్ళకి ఎవరన్నా హూ కెన్ పే వాళ్ళకు కూడా ఒక రేట్ టారిఫ్ డిసైడ్ చేసి హాస్పిటల్స్ మీద ఇంపోజ్ చేసి జాగ్రత్తగా జరిగేట్టు. అంటే కంట్రోల్ లేనివి ఎలాగో ఎట్ట చేయాలని ఆలోచిస్తూ గవర్నమెంట్ చేయగలిగిన ఫస్ట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ముందు నాకు జబ్బు రాగానే ఎస్ సంబడి ఈజ్ దేర్ 104కు ఫోన్ చేస్తే తక్కువ అసిస్టెన్స్ వస్తుంది, అంబులెన్స్లు రెడీగా ఉన్నాయి, తీసుకెళ్తారు, పెడతారు. ఈ ఇనిషియల్ కాన్ఫిడెన్స్ కానీ పర్లేదు, లక్షల మీద పడదు అనే నమ్మకము, భరోసా ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కాక. మీ హయాంలో ఏ రోజున జరిగిందా? మీ హయాంలో వస్తే ఈరోజు ఎట్లుండేది? భయంకరంగా ఉండేది రాష్ట్రం పరిస్థితి. ఎందుకంటే ఏ రోజు పట్టించుకోలేదు, సిస్టమ్ను, వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ముందు చూపుతో నాడు నేడు కింద హాస్పిటల్స్ అన్నీ ఈజీ ఎక్విప్ చేస్తున్నారు. అండ్ అంబులెన్స్లు 108 విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్మోస్ట్ మినీ హాస్పిటల్స్ లాగా అవి 1000కి పైగా వాటిని తీసుకొచ్చారు. ఇవన్నీ ఉండబట్టి లక్కీగా హ్యాండీగా ఉన్నాయి. ఈరోజు మేము ఇట్లా చెప్తున్నాము, రోజుకు 6 లక్షలు మేము వ్యాక్సినేషన్ చేయగలుగుతామంటే కిందికి పూర్తి వ్యవస్థ, దానికి అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమవుతుంది. యు మస్ట్ అగ్రీ. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఒప్పుకోక తప్పదు చంద్రబాబు నాయుడు గారు. సో ఓ పక్క వ్యాక్సిన్కి సంబంధించి మౌక్రమే ఏం లేదు, మిగిలిన రెమ్డెసివిర్ లాంటివి మందులు, ఏదైనా సరే ది బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ రావాలి. ఏ మందులున్నా సరే, ఎక్కడున్నా సరే తెప్పించండి, మన ప్రజలందరికీ ఉండాలి. ఆరోగ్యశ్రీ కింద వెన్ వీఆర్ పేయింగ్, అది ఇవన్నీ కవర్ చేసుకుంటూనే, నీకు అంతకంటే 10 కాదు, ఇంకా ఎంత పెట్టినా కూడా నీకు రెమ్డెసివిర్ దొరకదు, ఆక్సిజన్ రావాలన్న కష్టం. ఇవన్నీ కంట్రోల్డ్ వాటిలో ఉండే వాటి కూడా తీసుకొచ్చి అందరికీ అందుబాటులో పెడుతున్నాం. ఇదే లేకపోతే, ఈ సిస్టమ్ లేకపోతే, ఈ కవర్ కిందికి అందరినీ సేఫ్టీ నెట్ కిందికి తీసుకురాకపోతే ఈరోజుకు పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదంటే, ఎవడైతే డబ్బులు ఉంటే వాడికి ఎక్కడన్నా దొరికేది, మిగిలిన వాళ్ళకు అందుబాటులో అక్కడ ఉన్నా కూడా కేవలం డబ్బు లేనందువల్ల కూడా పోగలిగిన వాళ్ళు కాదు. సో వాట్ ఎవర్ ది గవర్నమెంట్ కెన్ డూ, అది 200% ముందుకొచ్చి ఎవరు అడక్కముందే, ఎక్స్పెక్ట్ చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చేస్తూ వస్తున్నాయనే విషయం చంద్రబాబు నాయుడు గారు అంగీకరించక తప్పదు. తర్వాత ఇది వ్యాక్సిన్కి సంబంధించిన, దీని వరకు సంబంధించి
మిగిలినది జనరల్ అందరికీ మీ అందరూ గమనించింది వచ్చేసి ఈ ప్రమాదం ఈ విపత్తు మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ రోజువారీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, డేటా ఇస్తున్నారు. మేబీ స్టాటిస్టిక్స్ లాగా కనపడచ్చు కానీ బట్ దే ఆర్ ఫ్యాక్ట్స్. పైకి వచ్చేసరికి అంకెలే ఉంటాయి కానీ అంకెల్లో రియాలిటీ ఉంటుంది. ఏమా రియాలిటీ? గత సంవత్సరం గత సెప్టెంబర్ అక్టోబర్లో ఐ థింక్ 200 వీటిని హాస్పిటల్స్ ఉంటే ఈ కోవిడ్ దీనికి సంబంధించినవి ఆ రోజు దానికి సంబంధించిన ఈరోజు అవి 627 630 హాస్పిటల్స్ దాకా పెంచారు. ఈరోజు అంటే ఈ నెలన్నరలో జరిగిన డెవలప్మెంట్ ఇది. ఈ వారం రోజుల్లోనే వారం 10 రోజుల్లోనే బెడ్స్ కెపాసిటీ కూడా 27,000 నుంచి 45,000కు పెంచినారు ఆల్మోస్ట్. ఇది 10 రోజులు పెంచడం అంటే దానికి అవసరమైన సపోర్ట్ నాట్ ఓన్లీ కాదు, ఆక్సిజన్ సపోర్ట్ కొంత అవ్వాలా, వాటి దీంట్లోకి తీసుకురావాలా, పేషెంట్లను అక్కడికి పంపాలా, మ్యాపింగ్ చేసుకోవాలి. ఇది జరిగింది. అవైలబుల్ బెడ్స్ ఇప్పటికీ కరెక్ట్ ఒక దగ్గరే ఒక బెడ్ ఉన్న చోట 10 మంది పడితే ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది కానీ బెడ్స్ అవైలబిలిటీ అయితే పూర్తి ఇంకా జీరో కాదా దాన్ని మీట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వార్ ఫుటింగ్ మీద ప్రయత్నాలు చేస్తున్నారు. ఆక్సిజన్ బెడ్స్ 19,000 ఉన్నాయి. ఎప్పుడు 25/4వ తేదీ మొన్న ఏప్రిల్ 25. నిన్నటికి చూస్తే 29,000 అంటే 10,000 పెంచారు ఆక్సిజన్ బెడ్స్. ఇదంతా ఎఫర్ట్స్, ప్రభుత్వం ఎఫర్ట్ లేకుండా, డిపార్ట్మెంట్ ఎఫర్ట్ లేకుండా, అఫీషియల్స్ ఎఫర్ట్ లేకుండా, ఉద్యోగుల ఎఫర్ట్ లేకుండా, ఫ్రంట్ లైన్ ఎవరైతే దీంతో పోరాడుతున్నారో కోవిడ్ మీద ఆ సిబ్బంది వీళ్ళందరిది లేకుండా సాధ్యమా? అలాగే వీళ్ళందరికీ ఇవ్వడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లు వీళ్ళందరూ అపాయింట్మెంట్లు జరిగాయి. ఈరోజు కోవిడ్ కేర్ సెంటర్లు 40-50 నుంచి ఇప్పుడు 80-85 దాకా వచ్చాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఒక క్వాలిటీ ఒక దీంట్లో గుణాత్మకమైన చేంజ్ ఏమొచ్చింది? ఆ రోజు క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ కేర్ సెంటర్లు, ఆ తర్వాత వచ్చే హాస్పిటల్ ఐసీయూ బెడ్స్ మీద ప్రెషర్ కంటే ముందు చేసుకోవాల్సిన దీనిలో ఎక్కువ ఉండేది. అలాంటిది అవన్నీ పోయి ఒకేసారి ఇక్కడ పడేది. దాంతో ఆక్సిజన్ అనేది ఈరోజు మెయిన్ హీరో అదే, విలన్ అదే. ఆక్సిజన్ లేదంటే గంటల్లోనే ప్రాణం మీద గుంజుకొస్తుంది. ఇది భయంకరమైన పరిస్థితి. ఈ ప్రెజర్లు తట్టుకోవడానికి ఇది మార్కెట్లో ఇమీడియట్ ఒక 500 కోట్లు 1000 కోట్లు పెట్టగానే దొరికేది కాదు. కానీ దాన్ని కూడా ఈరోజు కూడా ది బెస్ట్ పాసిబుల్ ఎక్కడుంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ మెకానిజం కూడా మొత్తం సెటప్ చేసుకొని నడుపుతున్నారు. 450 టన్నుల ఆక్సిజన్ అవైలబుల్ ఉంది. RINLలో రిజర్వ్లోంచి కూడా తీసుకుంటున్నారు. ఈలో ఇంకో దగ్గర నుంచి సబ్స్టిట్యూట్ చేసుకురావడానికి. అలాగే క్రయోజెనిక్ ట్యాంకర్స్ను అందరూ మినిస్టర్ వాళ్ళు చెప్తున్నవి దానికి అవసరమైనవి ఏర్పాటు చేస్తున్నారు. కొత్త లైన్స్ ఓపెన్ చేస్తున్నారు. వార్ ఫుటింగ్ మీద బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదో తెచ్చి అంగట్లో పెట్టి అమ్మడానికి కాదు, గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ సపోర్ట్ ఇచ్చి చేస్తున్న ట్రీట్మెంట్ ఏదో అక్కడికే పోతుంది. గవర్నమెంట్ ఆన్ వన్ హ్యాండ్ ఇవి తెస్తోంది. చంద్రబాబు నాయుడు లాగా అన్నీ ఫ్రీ అని చెప్పి మొత్తం ఇవ్వాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కట్ చేస్తున్న ఇది కాదు. శాచురేషన్ ఎంతమందికి ఉంటే అంతమందికి, వీలైనంతమందికి ఎక్కువ మందికి సపోర్ట్ ఇవ్వాలి. గవర్నమెంటే పే చేసి అవసరమైన ట్రీట్మెంట్ కానీ చేస్తూ అందులో భాగంగా ఈ ఖర్చు పెడుతోంది. ఏదో ఒకటి ప్రకటనలు ఇచ్చి వర్చువల్ దాంట్లో మాట్లాడి కాదు. ఈ వాస్తవాన్ని కూడా ఆయన గుర్తించక తప్పదు. నా పాయింట్ ఏమంటే ఎప్పుడైతే నెలన్నర నుంచి జరుగుతున్న ఈ గందరగోళంలో ఇప్పటికి కూడా కంట్రోల్లో లేని ఫ్యాక్టర్ అండ్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ లేకుండా ఏమీ చేయలేనివి 2 ఉన్నాయి. ఒకటి ఆక్సిజన్, 2 దీన్ని నియంత్రించడానికి అయిన వ్యాక్సిన్, అలాగే మందులు రెమ్డెసివిర్ కానీ ఇంకోటి కానీ సొంతంగా ఏదో ఎక్కడంటే అక్కడ తెచ్చి పెట్టడానికైతే అవకాశం ఉండట్ల. అంత కోటా దీనిలాగా పోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ కూడా 70 క్రయోజెనిక్ ట్యాంకర్లు వస్తే మనకైతే 1 రాలేదు. డిస్పైట్ రిక్వెస్ట్ పెట్టి చేసిన రాలేదని తెలిసింది. సో దాన్ని సెంటర్ నుంచి తీసుకురావడానికి అవసరమైన పొలిటికల్గా కానీ అధికారపరంగా కానీ నేను చెప్తున్నట్టు ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆక్సిజన్ దీనికి సంబంధించినంత వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ స్టోరేజ్ వీటికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నైట్రోజన్ దీని నుంచి
దాన్ని వేస్ట్ పోతుంది, ఆక్సిజన్ ఎట్ట తీయాలనేది అది చూస్తున్నారు. కొత్త టెక్నాలజీస్ ఒకటి రెండు స్టడీ చేస్తున్నారు, ఫాస్ట్గా ఇది చేయడం ఎట్లా అని. కానీ చాలా వరకు కన్వెన్షనల్ పద్ధతులు ఇప్పుడున్న దాని ప్రకారం ఇవన్నీ ఎరెక్ట్ చేయడానికి నడపడానికి పట్టే టైం నెలలు పడుతుంది. అయినా సరే 4-5 వారాల్లో జరిగే వాటికి సంబంధించిన ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవి పెంచుకుంటున్నారు. ఇంకో పక్క అదే ఒక పక్క నడుస్తుంది. కొత్త నేను చెప్తున్నది ఏంటంటే, ఈ కోవిడ్ కేర్ సెంటర్ దగ్గర కానీ ఇఫ్ యూ క్యాన్ ప్రొవైడ్ ఆక్సిజన్, దీని మీద ప్రెజర్ తగ్గుతుంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేవి కొంతవరకు ఉపయోగపడినా తర్వాత ఇమీడియట్ అవసరమైన సిలిండర్లు ఆక్సిజన్ కానీ ఇలాంటి పైప్ లైన్ ద్వారా అట్లా కానీ ఇవ్వకపోతే పేషెంట్ క్రిటికల్ అయితే అప్పుడైనా సరే హాస్పిటల్ మీద ప్రెజర్ పడాల్సి వస్తుంది. కాబట్టి అల్టిమేట్లీ ఆక్సిజన్ అనేది వైటల్ అవుతుంది. అక్కడికి పోయినా కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టినా వాళ్ళు అనుకుంటున్నట్టు ఇప్పుడు ఢిల్లీలో హోమ్ ఐసోలేషన్లో కూడా ఆక్సిజన్ ట్రీట్మెంట్ అన్నారు. దొరికితే సిలిండరు ఎక్కడైనా పెట్టి చేయొచ్చు. అది లేకుండా అసాధ్యం. ఆ క్రిటికల్ ఇది ఏదైతే ఉందో మెటీరియల్, ఆక్సిజన్ సిలిండర్ కానీ ఆక్సిజన్ సప్లై అనేది అది క్రిటికల్గా తయారైంది. దానికి సంబంధించి పూర్తి అఫీషియల్స్ దే ఆర్ ఆన్ ఇట్ వర్క్ చేస్తున్నారు. ఇది కాక ఈ క్రైసిస్ ఎప్పుడు వచ్చినా, ఈరోజు కూడా కర్ఫ్యూ పెట్టిన తర్వాత పనులు చేయాల్సిన రొటీన్ చాలా యాక్టివిటీస్ ఆగిపోతాయి. కుటుంబం కష్టం మీద డిపెండ్ అయిపోయి, రెక్కల కష్టం మీద డిపెండ్ అయిన కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి. వాళ్ళను ఆదుకోవడం అనే దాంట్లో ఏపీ ఎప్పుడు ముందుంటుందని గతంలో కూడా ప్రూవ్ అయింది. గత కోవిడ్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు దీనికోసం కాకపోయినా పేదలకు సంక్షేమ రూపంలో తను ఇవ్వాలనుకున్నవి డైరెక్ట్ ట్రాన్స్ఫర్, మనీ ట్రాన్స్ఫర్ ఏదైతే పెట్టారో అది బ్రహ్మాండంగా ఉపయోగపడింది. ఎకానమిస్టులు కూడా ఒప్పుకున్నారు. ఆర్థిక వ్యవస్థ మరీ చిన్న భిన్నంగా కూడా నిలబడడానికి పేదవాళ్ళంతా సర్వైవ్ అయినారంటే ఊహించని కల్లోలం ఇంకోటి ఏది తగలకుండా ఆ గండం ఆ రోజు గట్టెక్కగలిగామంటే ఆయన దూరదృష్టి, జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టినండి. ఆయన ఒక 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 పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా నిబ్బరంగా అడుగులు వేయడం అనండి. డిస్పైట్ డబ్బులు ఖర్చులు ప్రజల కోసమైతే వెనకాడకుండా పెట్టడానికి, ప్రజలకు ఉపయోగపడే దేనికైనా సంసిద్ధంగా ఉండడం కానివ్వండి, వీటన్నిటి వల్ల ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మనం బియ్యం ఇంకా ఎవరు అనకముందే రేషన్ బియ్యం 10 కిలోల చొప్పున ఇవ్వాలని ఇస్తున్నారు. అలాగే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. దాన్ని కూడా మొదలైంది. డిఫరెంట్ ఏ రూపంలో అయినా ఈ సమయంలో అది కుటుంబానికి ఉపయోగపడేది. రేపు మళ్ళీ రైతు భరోసా ఉంది. ఒక పక్క ఉచితంగా ఇచ్చే బియ్యం ఇది పెంచడంతో పాటు సెంటర్ ఇస్తున్న దానికి అదనంగా దాదాపు 50-60 లక్షల దీన్ని ఎక్కువ చేస్తూ కుటుంబాలకు ఎక్కువ చేస్తూ ఇది ఇవ్వడం అనేది ఒక పక్క అయితే, అలాగే ఇప్పుడు వస్తున్న ఆయన నెలవారీ కూడా క్యాలెండర్ చేసి ఈ నెలలోనే ఉదాహరణకు రైతు భరోసా ఉన్నట్టుంది, బీమా ఉన్నట్టుంది, మత్స్యకారులకు 1,00,000 మందికి పైగా ఈ సీజన్ లీన్ సీజన్లో ఇచ్చే 10,000 రూపాయలు, ఇవన్నీ కూడా ఆ కుటుంబాలకు నేరుగా అండగా ఉండేది. ప్రాణం మీదకి వస్తున్నప్పుడు ఒక పక్క కనీసం నిబ్బరంగా ఉండడానికి జగనన్న ఉన్నాడు, ఆయన మమ్మల్ని చూసుకుంటాడు, మాకు రోగం వస్తే ఇమీడియట్ హాస్పిటల్లో చేరుస్తాడు, మా కుటుంబం నిలబడడానికి ఉంటాడు, తను ఆదుకుంటాడు అని అది అనుకోగలుగుతుంది ప్రతి కుటుంబం. ఇవి బయటికి రోజు డప్పు కొట్టుకొని చేసేవి కాదు, రొటీన్గా చేసుకుంటూ పోతున్నందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు కూల్గా ఆపరేట్ చేయగలుగుతున్నారు. మీలాగా హడావుడు చేసింది ఇంత చెప్పేది, అసలు చేసింది ఇంత కూడా ఉండదు, చెప్పేది ఇంత అంతా వర్చువల్ రియాలిటీలా కాకుండా ఆయన రియాలిటీలు చూస్తున్నారు కాబట్టి, కూల్గా చేస్తున్నారు కాబట్టి ఇంత 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 నిబ్బరంగా అడుగులు వేయగలుగుతున్నారు. దీన్ని ఎదుర్కోగలుగుతున్నాం. ఈ విపత్తును, ఇప్పుడున్న పరిస్థితిని ప్రజలకు అండగా కూడా ఉండగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ఈ నెలన్నరలో మీరు అబ్జర్వ్ చేస్తే కనిపించేవి. ఏమి జరగట్లే, ఏమి చేయట్లే, హాహాకారాలు, ప్రజలకు ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లా, లేదంటే కోవిడ్ మహమ్మారి గురించి పట్టించుకోవట్లా అంటే 100 కేసులు జరిగితే ఎక్కడో చోట ప్రెజర్కు తట్టుకోలేక ఖచ్చితంగా జరుగుతుంది. చాలా బాధాకరం. నిజంగా ఏ ప్రభుత్వమైనా సరే ఏం చేయలేకపోతున్నాం, నిస్సహాయంగా ఉండాల్సి వచ్చిందని అనుకున్నప్పుడల్లా ఎవరికైనా
అంతకంటే ఘోరమైన పరిస్థితి ఉండదు. ఇంతవరకు అడ్వాన్స్డ్ మనం వచ్చేది కూడా ఈ స్టేజ్లో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం అనేది ఏ ప్రభుత్వానికైనా అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అనిపిస్తుంది. కానీ మానవ ప్రయత్నం ఏం చేయగలము అవన్నీ కూడా బెస్ట్ పాజిబుల్ ఇవి చేస్తామనే కృతనిశ్చయంతోనే ఆయన అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేయగలుగుతున్నారని మీకు చెప్పదలుచుకున్నాను అందరికీ. థ్యాంక్ యూ. అయితే ఆ మధ్య ముఖ్యమంత్రి గారు తను ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా అది దట్ ఈస్ ద ఫ్యాక్చువల్ సిచ్యువేషన్. దేశంలో మొత్తము మనకున్నది 45 ఏళ్ళ పైబడిన వాళ్ళని లెక్కేస్తే వాళ్ళదన్నీ ఇవ్వడానికే ఇప్పుడున్న ప్రొడక్షన్ కెపాసిటీ బట్టి పట్టే టైం చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ ఈ ఇయర్ దాటిపోతుంది. అది వాస్తవం. దాన్ని ఒప్పుకొని దాని ఎట్లా ప్లాన్ చేయాలనేది ఆలోచించాలి. కానీ అది 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 పోనీ నీ కంట్రోల్లో ఉందా? స్టేట్ డిసైడ్ చేయగలదా? ఓ 10 ఫ్యాక్టరీలు పెట్టించి ఇమ్మీడియట్ ప్రొడక్షన్ పెంచగలదా? అది సాధ్యం కాదు. అది సెంట్రల్ చేతిలో ఉంది. సెంటర్ హ్యాస్ టు ప్లాన్. వాళ్ళకున్న లిమిటేషన్స్, పేటెంట్లు ఏమేమి ఉంటాయి, టెక్నికల్ కూడా మొత్తం. ఇది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఉన్న దాంట్లో హౌ టు ఫేస్ ఇట్. కాబట్టి 45 ఇయర్స్ దాటిన వాళ్ళు ఫస్ట్ టార్గెట్ పూర్తి చేద్దాం. మోర్ వల్నరబుల్, మోర్ కోమార్బిడిటీస్ ఉంటాయి అనేది జనరల్ ప్రిన్సిపల్. సో మన చేతిలో ఇంత వస్తే దీంతో ఏం చేయాలి, ప్రియారిటీస్ ఎట్లా, అది కూడా సైంటిస్టులు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఎట్లా పోవాలి, అది పూర్తి అలా పదాం. సెకండ్ ప్రియారిటీ నెక్స్ట్ రాగానే చేద్దామనేది ఆయన అనుకున్నాం. ఇంత కాకుండా ప్యూర్లీ పొలిటికల్గా ఇలా మాట్లాడాలంటే చెప్పొచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడినట్టు మొత్తం రాష్ట్రంలో 5 కోట్ల మందికి నెలలో చేయిస్తానవచ్చు, నెల అయిన తర్వాత అడిగితే అది అవుతుంది కదా అనొచ్చు. అది అలాగే గాల్లో తేలుతుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా తాను చేయలేనిది, తను ప్లాన్ చేయలేనిది దానికి మించి అయితే మాట్లాడారు. ఉన్న వాస్తవాన్ని, నిజాన్ని యాక్సెప్ట్ చేస్తూనే దాన్ని అధిగమించడానికి ఏం చేయాలని చేస్తారు. కాబట్టి తను వాటెవర్ నవ్వు ఇప్పుడు ఆయన చేస్తున్న పద్ధతిలోనే హ్యాండిల్ చేస్తున్నారు. అది చంద్రబాబు గారు కూడా తెలుసు. నా క్వశ్చన్ అదే. వ్యాక్సినేషన్కి సంబంధించినంతవరకు వ్యాక్సిన్ ప్రొడక్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, సేల్స్ కానీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, వాళ్ళ నుంచి అక్కడి నుంచి రావాల్సిన వస్తే మనం చేయగలమా లేదా? నిజంగా సెంటర్ ఇస్తుండి కూడా స్టేట్ చేయలేకపోతే స్టేట్ తప్పు అవుతుంది. స్టేట్ చేయడానికి రోజుకు ఏ స్టేట్ లేనంత మోర్ ఎక్విప్డ్గా కింది వరకు సచివాలయాల వరకు, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు కూడా ఎక్విప్ అయి ఉన్నాం. బహుశా ఏ స్టేట్ ఇంతగా లేదు. సో ఇంతగా మనం రెడీగా ఉన్నాం కాబట్టి అది రావడం, మనం చేయడం అనేది, లేదా మనం డబ్బన్నా పెట్టకుండా అంటే ఏమన్నా అనుకోవచ్చు. సరుకు ఇస్తే డబ్బు పంపిస్తామంటే అది కూడా అందుబాటులో లేదు. సో ఇది సిచ్యువేషన్. దీంట్లో మా విజ్ఞప్తి అవుతే రాజకీయాలతో చూసి లాభంలా, నిజంగా మీ మీడియాలో కానీ ఎక్కడైనా చూసినా నిజంగా బాధాకరమైన సన్నివేశాలు అది ఎవరికైనా తగలచ్చు. దానికి డబ్బున్నవాడు లేనివాడు లేదు, లేదా పిల్ల చిన్న పెద్ద లేదు. ఒక్కటే ఏదంటే, అందుకే ఎప్పుడు అప్పీల్ చేసినా మనం కానీ ఎవరమైనా చెప్పేది మన జాగ్రత్తలో మనం ఉందాం. ఎవరు సొంతంగా రెగ్యులేటరీ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది బెస్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఎంటైర్ వ్యవస్థ సపోర్ట్ వచ్చినా కూడా మీట్ కాలేనంత క్రైసిస్ ఇది. అందువల్ల ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉందామనే దానికే మళ్ళీ అక్కడికే వస్తుంది. ఈలోగా ప్రభుత్వం చేయడంలో ఎక్కడ లోపం రాకుండా చేయడానికి మీడియా నుంచి సలహాలు ఇవ్వచ్చు, ప్రతిపక్షాల సలహాలు ఇవ్వచ్చు, అవన్నీ స్వీకరించడానికి కూడా రెడీగా ఉన్నాం. ఇందులో భాగంగానే మీరు రైజ్ చేసిన దానికి యాక్చువల్ మేము కూడా పార్టీ పరంగా కూడా, పొలిటికల్గా కూడా ప్రతి శాసనసభలో నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడాం. ఎక్కడెక్కడ కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసే దగ్గర చిన్న చిన్న ఏదన్నా ఉన్నా, అవసరాలు ఉన్నా దగ్గరుండి చూసుకోమన్నాం. అలాగే కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన సపోర్ట్ కానీ ఇంకోటి కానీ అధికారులతో ప్రజల నుంచి ఇవ్వాల్సిన అది తీసుకోమంటున్నాం. పార్టీగా యాజ్ సచ్ ప్రచారం ఒకటి పెద్ద ఎత్తున స్వయం నియంత్రణ, అంటే ఎవరికి వాళ్లకు ఈ మాస్క్ పెట్టుకోవడము, కోవిడ్ నిబంధనలు పాటించడము, జాగ్రత్తలు పాటించడం, వీలైనంతగా దాని దగ్గరికి రాకుండా, వైరస్ రాకుండా ఎట్లా చేసుకోవాలనేది ఎవరికి వాళ్ళు ఇచ్చేసుకునే రకంగా వాళ్ళ చైతన్యం చేసేటట్టు ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయమన్నాను. అయితే అన్నిటికి వచ్చి క్వారంటైన్ సెంటర్లన్నా పెట్టొచ్చేమో, కానీ ఆక్సిజన్ లేకుండా కోవిడ్ కేర్ సెంటర్లు ఎప్పుడైతే పెద్ద ఉపయోగం లేదో, ఆక్సిజన్ అనేది దీని క్రక్స్, మెయిన్ ప్రాబ్లం అంతా ఆక్సిజన్ అయ్యేసరికి అది కొంచెం ఇబ్బంది కాదు. కొంచెం ఆక్సిజన్ పెరిగేసరికి ఆల్ కోవిడ్ కేర్ సెంటర్స్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ 10 daysలో కొత్త పద్ధతుల్లో ఆక్సిజన్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. కొత్త టెక్నాలజీ ఏది వర్కౌట్ అయినా
నెక్స్ట్ 10 డేస్లో అయితే ప్రామిసింగ్గానే ఉంటుంది. కోవిడ్ కేర్ సెంటర్లో కూడా ఆక్సిజన్ బెడ్స్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మిగిలిన దాతలు ఎవరైనా ముందుకు వచ్చినా ఎంతైనా కొనవచ్చు సరుకుంటే ఏదైనా. అయితే అందరినీ రెడీ చేసి పెట్టుకొని నిజంగా అది రెడీ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. అందులో రాజకీయ పార్టీలన్నీ కలిసినా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ క్రైసిస్లో అందరూ నిలబడాలి. మా వైపు నుంచి అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లాగే దీంట్లో కూడా ముందుంటుంది. ప్రభుత్వంలో మేమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ స్ట్రీమ్లైన ప్రజలకు ఒక రకమైన ఇది జరిగేటట్టు, ఉపశమనం కలిగేటట్టు, భయాందోళన లేకుండా చూడడానికి, ట్రీట్మెంట్కు దగ్గరగా తీసుకెళ్ళడానికి అక్కడ ఏం చేయగలరో పార్టీ పరంగా కూడా అవి చేస్తామని తెలియజేస్తున్నాం.